హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు మీ ముందుకి ఒక రోటి పచ్చడితో వచ్చానండి. ఈరోజు నేను చేసే పచ్చడి ఏంటంటే దోసకాయతోటి కొత్తిమీర వేసి దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తింటే నోరు ఊరిపోతుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. సో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను. ఒక చిన్న సైజ్ దోసకాయ తీసుకున్నానండి, ఒక చిన్న కట్ట కొత్తిమీర, మీడియం సైజ్ టమాటో, 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉసిరికాయంత చింతపండు, గుప్పెడు పల్లీలండి. ముందుగా మనము పల్లీలు వేయించుకుందామండి. ఒక పాన పెట్టేసుకొని స్టవ్ మీద పల్లీలు కలర్ మారేంత మటుకు వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆ పొట్టంతా పోయేలాగా శుభ్రం చేసేసుకోండి. ఆ పొట్టు తీసేసి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు పచ్చడికి కావలసిన పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకుందామండి. కడాయి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకున్నానండి. మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను కదండి, ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ నూనెలో వేయించుకొని మెత్తబడేదాకా ఉంచుకోండి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోండి చల్లారేదాకా. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఈలోపు ఒక దోసకాయ తీసుకున్నాం కదండి, అది ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా చల్లారింది కదండి, చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అది పచ్చిమిర్చి, జీలకర్ర, టమాటో వేయించుకున్నాం కదండి, అది వేసుకున్నాక ఆ చిన్న కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకొని కొంచెం కట్ చేసేసుకొని మధ్యలోకి ఆ జార్లో వేసేసుకోండి. అలాగే పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా అలాగే వేసేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, వాటర్తో పాటు వేసేసుకోవాలి. అలాగే ఒక పిరికెడు దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలండి. టేస్ట్ అనేది దీంతో పాటే వస్తుందండి, మనకి దీనివల్లనే వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి అలాగే దోస ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలండి. ఆ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఇదంతా ముక్కలకి బాగా కలపాలండి. సో బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది నేను మరొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు ఆ పచ్చడిని తాలింపు వేసుకుందామండి. అదే కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే 3 కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు అనేది బాగా వేగాలండి, లేకపోతే రుచిగా ఉండదు. సో బాగా తాలింపు వేగిన తర్వాత ఆ దోసకాయ పచ్చడిలో ఈ తాలింపును వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, తాలింపు అనేది బాగా వేగితేనే టేస్టీగా ఉంటుంది దేనిలోకైనా కానీ. సో దోసకాయ పచ్చడిలో కూడా అంతేనండి, తాలింపు వేసుకొని బాగా కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. నా వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూసుకోండి. దాంట్లో అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి నా వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకొస్తానండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.